అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్టుల్లో పర్యటిస్తున్నారు. జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్టు వెళతారు. ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బందీల విడుదల మొదలుపెట్టింది హమాస్. దీంతో 2023 అక్టోబర్ 7న మొదలైన హమాస్ ఇజ్రాయెల్ వార్ ఓ కొలిక్కి వచ్చినట్లే అని భావిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ వైపు దాదాపు 1200 మందికి పైగా చనిపోతే అటు గాజాలో 70,000 మందికి పైగా బలయ్యారు. బందీల అప్పగింతకు ప్రతిగా 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. అమెరికా అధ్యక్షుడికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో బయలుదేరే ముందే ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తాను చేసిన అతిపెద్ద శాంతి ఒప్పందాల్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చేసిందే పెద్దదన్నారు. త్వరలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ముగిస్తానని చెప్పారు. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయని అన్నారు. మరోవైపు ఈజిప్టు శాంతి శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పాల్గొంటారు. అక్కడే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారు. అటు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను కూడా ట్రంప్ త్వరలోనే అందుకోబోతున్నారు. శాంతి ఒప్పందం జరగడంలో, బందీల విడుదల విషయంలో ట్రంప్ చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో బందీల విడుదల పూర్తయింది. 2 ఏళ్ల తర్వాత బందీలు స్వదేశానికి చేరుకోవడంపై ప్రపంచమంతా ఉత్కంఠగా చూసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టింది.